అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రసాద్ సాయి తెలుగు AI ఛానల్. ఈ రోజు మన ఛానల్లో టేస్టీ స్పైసీ పానీపూరి ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటో చూసేద్దాం. బఠానీ, పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్, కొత్తిమీర, పొటాటోస్, క్యాబేజీ, అల్లం, పుదీనా, ఆనియన్, పానీపూరి పాపడ్స్, జీరా, బ్లాక్ పెప్పర్, కారం, బేకింగ్ సోడా, చింతపండు, చాట్ మసాలా, పానీపూరి మసాలా, సాల్ట్, పసుపు, కుకింగ్ ఆయిల్, వాటర్. ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? టీవీ చూడకపోయావా? ఏమైనా చేసి పెట్టినా? మీకు గప్చిప్ చేయడం వచ్చా? గప్చుప్పా? అవునత్తయ్య, కాలేజ్ సెంటర్ లో గప్చిప్ బండి ఉంటుంది. గెట్ స్టార్టెడ్ గైస్. ఒక బౌల్ వాటర్ లో బఠానీ వేసి నానబెట్టుకోవాలి. కట్ చేసిన పొటాటో పీసెస్ ని వాటర్ లో వేసి స్టవ్ ఆన్ చేసి బాయిల్ చేసుకోవాలి. చింతపండును నానపెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. 2 టమాటాలు కట్ చేసుకోవాలి. 2 క్యారెట్ ని పీలర్ తో చెక్కుకుని కట్ చేసుకోవాలి. 4 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అల్లం కట్ చేసుకోవాలి. క్యాబేజీ కట్ చేసుకోవాలి. కొత్తిమీర కట్ చేసుకోవాలి. బఠానీలో 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, జీరా, పుదీనా, వాటర్ వేసుకుని మిక్సీ ఆన్ చేసుకోవాలి. చింతపండు రసంలోకి వడకట్టుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ పానీపూరి మసాలా, ఆనియన్, క్యారెట్, కొత్తిమీర కలుపుకోవాలి. బఠానీ ఉడికిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పానీపూరి పాపడ్స్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని 1 కప్ ఆనియన్, 1 కప్ క్యాబేజీ, 1 కప్ టమాటా, 1/2 కప్పు క్యారెట్, బఠానీ, ఆలు కలుపుకోవాలి. వాటర్ వేసుకుని కలుపుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ కారం, కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. 2 స్పూన్ చాట్ మసాలా వేసి కలుపుకోవాలి. పానీపూరి వాటర్ వేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకోవాలి. క్యాబేజీ, ఆనియన్, క్యారెట్, కొత్తిమీర కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన పానీపూరి పాపడ్స్ లైట్ గా బ్రేక్ చేసి ఈ మసాలా కర్రీని వేసేయండి. ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. టేస్టీ స్పైసీ పానీపూరి రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా సాయి తెలుగు AI ఛానల్ ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.